చిల్డ్రన్, చరిత్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. నా పేరు చరిత్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు మనిషి ఎందుకు పుట్టాడు. నేటి ప్రపంచ జనాభా సుమారు 850 కోట్ల మంది. అయితే ఈ ప్రపంచంలో ఎన్నో లక్షల మంది పుడుతున్నారు మరియు ఎన్నో లక్షల మంది చనిపోతున్నారు కూడా. పుట్టిన వారిలో ఏ ఒక్కరైనా ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుచున్నాను, మళ్ళీ నేను ఎందుకు చనిపోవాలని ఆలోచిస్తే అప్పుడే ఈ మనుషులకు దేవుడు అర్థమయ్యేవాడు. కానీ ఈ భూమి మీద ఉన్న ఈ మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపం మరియు దేవుని ఆత్మ. అయితే ఈ దేవుడు అన్ని విధాలుగా మనుషులు సృష్టించాడు. ఎందుకంటే తన వద్దకు రావాలని, తనలోనే జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఒక మాట మనం బైబిల్లో చూద్దాం. కీర్తనలు 93. నీవు మనుషుల మట్టికి మార్చుకున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. దేవుడు మనం కావాలని కోరుకొని తన పిల్లలుగా తన కొరకు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయనకు మహిమ తేవాలని ఆయన తన కుమారుణ్ణి లోకాన్ని పంపించి దేవుని కొరకు మనిషి ఎట్లా బ్రతకాలో చూపించి ఆయనలాగా మనం కూడా తండ్రిని ఆయనలాగా మనం కూడా దేవుని ఆరాధించేలాగా, ఆయనలాగా మనం కూడా దేవుని ఆనందపరిచే విధంగా జీవించాలని ఆయన మనకు మార్గదర్శిగా ఉన్నాడు. కావున మనం కూడా క్రీస్తులాగా తండ్రి ఆశయాలను నెరవేర్చే పనిలో భాగస్వాములుగా జీవించాలి. కావున మనం కూడా ఈ లోకంలో సృష్టించబడ్డాము. ఈ లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి ఆనందపరిచే పనిలో జీవిద్దాం మరియు దేవుణ్ణి సంతోషపడదాం. మీ అందరికీ నా వందనాలు.